మన పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య కాలువ కట్ల మీద నివాసం ఉంటున్నటువంటి వారికి పట్టాలు ఇవ్వాలి. ఎందుకు ఈ సమస్య ప్రధానమైన సమస్య అంటున్నారంటే గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి మీ అందరి అభిమానంతో గెలిచి ఈ రోజు మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులైనటువంటి పార్థసారథి గారు ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి వాగ్దానం కాలువ కట్లపై నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పిస్తాను. మరొక వాగ్దానం చేశారు ఆయన ఎన్నికల సందర్భంగా. గతంలో పట్టాలు పొందినటువంటి వాళ్ళందరికీ పెనమలూరు నియోజకవర్గంలో పట్టాలు పొందినటువంటి వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తాను అని ఆయన ఎందుకు చెప్పారంటే 2004 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా పదవి అలంకరించినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు విజయవాడలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు వంగవీటి రాధా గారు అక్కడ విజయవాడలో నివాసం ఉంటున్నటువంటి గతంలో పట్టాలు పొందినటువంటి వాళ్ళకి అతి తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. దాన్ని చూసి ఆ ఎన్నికల సందర్భంలో మంత్రి గారైనటువంటి ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు ఇచ్చారు ఒక హామీ. మన పెనమలూరు నియోజకవర్గంలో పట్టాలు పొందినటువంటి వాళ్ళందరికీ కూడా తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తాను అని. ఈ రోజు మీ అందరి తరపున నేను అడుగుతున్నాను గౌరవనీయ మంత్రి వర్యులైనటువంటి పార్థసారథి గారిని, అయ్యా ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీ కాలువ కట్ల మీద నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇస్తానన్నారు. ఏమైంది మీరు ఆ రోజు ఇచ్చినటువంటి హామీ? గతంలో పట్టాలు పొందినటువంటి వాళ్ళందరికీ తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తానన్నారు. ఆ హామీ ఏమైంది? ఒకటే అడుగుతున్నాం. ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వంగవీటి రాధా గారు, కేవలం శాసనసభ్యులుగా ఉన్నటువంటి రాధా గారు తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. ఈ రోజు మీరు ఒక మంత్రిగా ఒక శాఖ కాదండి, మాధ్యమిక విద్యాశాఖతో పాటు ఎక్సైజ్ కూడా అదనంగా ఎక్సైజ్ శాఖను కూడా ప్రాతినిధ్యం వహిస్తూ అంతటి పదవిని అలంకరించినటువంటి మీరు, పదవి భోగం అనుభవిస్తున్నటువంటి మీరు ఎందుకు ఈ విధంగా తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించలేకపోయారు? ఈ రోజు పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సుమారు 2 లక్షల మంది ప్రజలున్నారు. వీళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలు హామీలు ఇచ్చినటువంటి మీరు ఏ ఒక్క హామీ మీదైనా ఆ హామీల పరిష్కారం కోసం ఏదైనా మీరు కృషి చేశారా? ఈ రోజు పెనమలూరు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రోజు మీరు చెప్పారు పెనమలూరు నియోజకవర్గంలో అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తాను అని. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం, కనీసం ఒక్క 10 మందికైనా ఇళ్ల పట్టాలు ఇచ్చారా? సమాధానం చెప్పండి. ఈ రోజు ఒక వైఎస్